ఉద్యోగులను ఒత్తిడికి గురి చేస్తారు. ఒక సానుకూలమైన వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉపాధ్యాయుల్ని ఈరోజు తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గాని పిఓ గారు గాని వెంటనే తన వైఖరిని మార్చుకోవాలి. లేని పక్షంలో మనం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఒకవైపు మనం సమస్యలను పరిష్కరించండి, ఏఎన్ఎంలను నియమించండి, వార్డెన్లను నియమించండి, ఎలక్ట్రీషియన్లను నియమించండి అని మనం ఒకవైపు కోరుతుంటే, ఉపాధ్యాయుడే టీచర్గా వ్యవహరించాలి, ఏఎన్ఎంగా వ్యవహరించాలి, ఎలక్ట్రీషియన్గా వ్యవహరించాలి. చివరికి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే నైట్ వాచర్ దాకా వచ్చింది. మన మురళీ గారు అన్నట్టు వాళ్ళకి బోధన కంటే ఫోటోలు పిచ్చి ఎక్కువగా పట్టింది. ఈ మధ్యన మనకి రికార్డులన్నీ కూడా గిన్నీస్ బుక్ రికార్డులు కావాలి. ఈ ఫోటోలు ఇన్ని చూపించి ఇది గిన్నీస్ బుక్ రికార్డులుగా మార్చడానికి ఈ ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటి, గెలాక్సీలో నక్షత్రాల మధ్యన ఘర్షణ భూమి పుట్టుకకు కారణం, వాయువుల మధ్య ఘర్షణ జీవం పుట్టుకకు కారణం. ఘర్షణే మానవ అభివృద్ధికి కీలకం, సమాజ ప్రగతికి మార్గం. అటువంటి ఘర్షణే ఈరోజు మనం ఒకవైపు ప్రభుత్వంతో గాని మరోవైపు విద్యాశాఖ అధికారులతో గాని మనం తీసుకువెళ్లి మన పోరాటాన్ని జయప్రదం చేయాలి. ఉపాధ్యాయ ఉద్యమం తాలూకా తడాకా చూపించాలి. ఈ ప్రభుత్వ మెడలు వంచి ఏదైతే ఆ మాస్టర్ మీద ఇంక్రిమెంట్ల కోత విధించారో, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని మీద చర్యలు తీసుకున్నారు, అవి వెనక్కి తీసుకునే వరకు కూడా మన పోరాటం ఆగదని చెప్పి పిఓ గారిని హెచ్చరిస్తూ, ఇది ఒక టోకెన్ పోరాటం మాత్రమే. రేపు రాబోయే కాలంలో ఐటీడీఏకి గేట్లు అనేది ఉండదు. గేట్లు పగలగొట్టైనా సరే ఏ రకమైన స్థాయి పోరాటానికైనా ఉపాధ్యాయులు వెనకంజేయరు. ఆ రకంగా ఈ సీతంపేట ఐటీడీఏని దద్దరిల్లేటట్లు రేపు రాబోయే కాలంలో పోరాటం ఉండాలని కోరుతూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.